రోజంతా ఏ పని చేయకపోయినా ఎందుకు అలసట ఫీలవుతున్నారు? చిన్న క్వెషన్. మీరు టైర్డ్ అయ్యారా? లేకపోతే మీ బ్రెయిన్ టైర్డ్ అయిందా? మనలో చాలా మంది ఒక మిస్టేక్ చేస్తాం. అదేంటంటే మనకి ఏమి చేయాలని అనిపించట్లేదు అనంటే మనం చాలా లేజీ అనుకుంటాం. కానీ అది నిజం కాదు. లేజినెస్ అనేది చాలా సార్లు మన బ్రెయిన్ పూర్తిగా అలసిపోవడం వల్ల కూడా జరుగుతుంది. మన బ్రెయిన్ ఓవర్ థింక్ జేయడం వల్ల, స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ప్రెషర్ తీసుకోవడం వల్ల, గిల్ట్ వల్ల ఇలా చాలా రీజన్స్ వల్ల అలసిపోతూ ఉంటుంది. మీకొక షాకింగ్ విషయం చెప్పాలంటే, మీరు ఒక డేలో 8 అవర్స్ చాలా కష్టపడి ఫిజికల్ వర్క్ చేశారనుకోండి. కట్టెలు కొట్టడం, రాళ్ళు మోయడం ఇట్లాంటివి చేశారు. ఇంకొక డేలో 8 అవర్స్ మీరు ఏమి చేయకుండా ఓన్లీ కూర్చొని ఓవర్ థింక్ చేశారు. మీ బ్రెయిన్‌కి 2 సేమే. రెండిటికి సేమ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతది. మీరు సేమ్ టైర్డ్ ఫీల్ అవుతారు. ఇది చాలా షాకింగ్. ఎందుకు అననేసంటే చాలా మందికి ఏమని కన్సెప్షన్ ఉంటది అనంటే, పని చేస్తేనే నిజమైన వర్క్ అనుకుంటారు. నిజానికి ఒక ఫిజికల్‌గా వర్క్ చేస్తే లైక్ ఆఫీస్‌కెళ్లి రావడం, కాలేజ్‌కి వెళ్లి రావడం, కుకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం దీన్నే పనిలాగా చూస్తారు. కానీ మన బ్రెయిన్‌లో ఏమి చేయకపోయినా ఇన్విజిబుల్ వర్క్ అనేది రన్ అవుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమి చేయకుండా, కదలకుండా, మాట్లాడకుండా కూర్చున్నా గాని మీ బ్రెయిన్ చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటది. ఫ్యూచర్‌లో ఏం జేయాలి అని, పాస్ట్‌లో తీసుకున్న డెసిషన్స్ గురించి రిగ్రెట్, మనము సెల్ఫ్ డౌట్ చేయడము, ఓవర్ థింక్ జేయడము, వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని ఆలోచించడము, ఇవన్నీ మనం ఏం మాట్లాడకున్నా సైలెంట్‌గా జరిగేవి. ఇవి మన బ్రెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతూ ఉంటాయి. ఈ బ్రెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరగడం వల్ల మన ఎనర్జీ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతది. ఎట్లా అనంటే, మీరు ఒక ఫోన్ ఉంది. ఫోన్‌లో బ్యాటరీ ఉంటది. మీరు మీ ఫోన్ యూజ్ చేయకపోయినా బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్ వల్ల మీ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది గదా! అదే విధంగా మీరు ఏ పని చేయకున్నా సరే, మీరు జస్ట్ కూర్చొని ఆలోచించడం వల్ల, లేకపోతే మీకు తెలియకుండానే మీరు ఆలోచించడం వల్ల గూడా మీ ఎనర్జీ చాలా డ్రైన్ అయిపోతుంది. దీనికి చాలా సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ డెసిషన్ ఫ్యాటిగ్. డెసిషన్ ఫ్యాటిగ్ అంటే ఏంటి అంటే, మనం ఒక డేలో తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ ఏం చేయాలి? లేకపోతే ఈరోజు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి? బ్లాకా? బ్లూవా? ఎలా వెళ్ళాలి కాలేజ్‌కి? లేకపోతే ఆఫీస్‌కి? బస్సా? బైకా? ఇట్లా తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్‌లో కూడా మనకు ఎనర్జీ అనేది కాస్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ కాస్ట్ యాస్ ఎ రిజల్ట్ మనకు ఈరోజు నాకేం పని చేయబుద్దవ్వట్లేదు అని అనిపిస్తది. దానికి రీజన్ మనము ఆల్రెడీ డెసిషన్స్ తీసుకొని మన ఎనర్జీని ఖర్చు చేయడం వల్ల. ఇంకొకటి కాగ్నిటివ్ డిస్సోనెన్స్. కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అనంటే ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్. ఎట్లా అంటే, ఇప్పుడు మీరొక పని చేద్దామని అనుకుంటారు. కానీ ఇంకో పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుందామని అనుకుంటారు. కానీ ఫోను చూస్తూ కూర్చుంటారు. దీనివల్ల మీ బ్రెయిన్‌లో ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అవుతది. అదేంటి చదువుకుందాం అనుకున్నాడు గదా! ఫోను చూస్తున్నాడేంటి అని. ఈ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ వల్ల మీ ఎనర్జీ చాలా డ్రైన్ అవుతుంది. యాస్ ఎ రిజల్ట్‌గా మీకు గిల్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇంకొకటి అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్. ఎట్లా అంటే ఇది మీలో చాలా మంది గురయ్యి ఉంటారు. ఇప్పుడు నేను చెప్తే ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. ఒక 10 సెకండ్స్ స్క్రోల్ చేయడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ ఓపెన్ చేయడం, ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా చెక్ చేయడం, ఏం రాకపోయినా ఒక్కొక్కసారయితే అసలు నోటిఫికేషన్ రాదు, మెసేజ్ రాదు, ఏం రాదు. జస్ట్ ఫోన్‌ని అన్‌లాక్ చేస్తాం, మళ్ళీ లాక్ చేస్తాం. మళ్ళీ అన్‌లాక్ చేస్తాం. ఇది అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్. అంటే మనకు ఒక పని మీద అటెన్షన్ గాని, ఫోకస్ కానీ అస్సలు లేదు అని అర్థం. మనం చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నాం. స్ప్లిట్ అవుతుంది మన అటెన్షన్ అని అర్థం. దీనివల్ల ఎందుకు మన బ్రెయిన్ టైర్డ్ అవుతది అనంటే ఈ అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్ జరగడం వల్ల మనము డీప్ వర్క్ చేయం. ఈ డీప్ వర్క్ చేయకపోవడం వల్ల మనకు మన బ్రెయిన్‌కి సాటిస్ఫాక్షన్ అనేది రాదు. మనకు సాటిస్ఫాక్షన్ రాకపోవడం వల్ల మన బ్రెయిన్ ఈజీగా తొందరగా అలసిపోతుంది. ఇంకొక రీజన్ ఎమోషనల్ సప్రెస్. ఎమోషనల్ సప్రెస్ అంటే ఏంటి అంటే మనకు ఒక డేలో చాలా ఫీలింగ్స్ ఒస్తాయి. కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బాధ వస్తుంది. అవన్నీ మనం లోపలనే సప్రెస్ చేసి పెడతాం. దాన్ని మనం ఎక్కడ గూడా బయట ఎక్స్‌ప్రెస్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫీస్‌లో ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకోండి. అది అట్లనే తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ట్రావెలింగ్‌లో గూడా అట్లనే క్యారీ చేస్తాం. ఇంటికి గూడా అట్లనే క్యారీ చేస్తాం. యాస్ ఎ రిజల్ట్ ఏమవుతుంది? మనం చాలా భారంగా ఫీల్ అవుతాం. ఇంకొక రీజన్ మనము చాలా ఎమోషనల్‌గా టైర్డ్ అవ్వడానికి స్క్రోల్ డౌన్ సైకిల్. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ బోర్‌గా ఫీల్ అయ్యామనుకోండి.
వెంటనే ఏం చేస్తాం? ఫోన్ ఓపెన్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? రీల్స్ చూస్తాం. కానీ లేదాతే ఏదైనా వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూస్తాం. మనము చూడడం వల్ల ఏమవుతుంది? మన చెవులు పనిచేస్తాయి. ఆడియో ఎఫెక్ట్స్ వల్ల, విజువల్ ఎఫెక్ట్స్ వల్ల కళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతా ఉంటది. మన బ్రెయిన్‌కి ఒక స్టిమ్యులేషన్ అనేది దొరుకుతది. అది ఓవర్ స్టిమ్యులేషన్. అంటే కిక్. ఆ కిక్ వల్ల మనకు నార్మల్ రియల్ లైఫ్ అనేది చాలా బోరింగ్‌గా అనిపిస్తది. దానివల్ల మనకి ఏ పని చేయాలని అనిపించదు. ఈ ఓవర్ స్టిమ్యులేషన్, ఓవర్‌గా కిక్ దొరకడం వల్ల కూడా మనకు ఎనర్జీ అనేది కాస్ట్ అవుతా ఉంటది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అనేసంటే, ఈ సైకిల్ నుంచి మీరు బయటపడలేరు. ఈ ఫోన్ స్క్రోల్ చేయడం దీని నుంచి బయటపడాలంటే కాన్షియస్‌గా బయటపడాలి. అది ఏంటి అననేది నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను. ఫోన్ గురించి స్క్రోల్ ఎందుకు చేస్తామన్నది. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతది. మీకు టైమ్ ఉంటే వెళ్లి చూడండి. ఇప్పుడు ఈ మెంటల్ టైర్డ్‌నెస్‌కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ క్లోజ్ ఎండ్ లూప్స్. ఓపెన్‌గా ఉన్న లూప్స్‌ని ఫస్ట్ క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక డేలో చేయాలి అనుకున్న చిన్న చిన్న పనులు. ఒక పర్సన్‌కి మెసేజ్ చేయాలనుకున్నారు. లేకపోతే ఎవరికైనా ఫోన్ చేయాలని అనుకున్నారు. చదువుకుందామని అనుకున్నారు. అది చెయ్యండి. దీనివల్ల మీ బ్రెయిన్‌కి ఒక క్లోజర్ అనేది దొరుకుతుంది. దీనివల్ల మీ స్లీప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ సొల్యూషన్ ఏంటి అననేసంటే, మీరు ఒక టైమ్ పెట్టుకోండి. థింకింగ్ టైమ్. అదేంటి అంటే ఒక 15 మినిట్స్ అలారం పెట్టుకొని టైమ్ పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుంది? మీరు రాండమ్‌గా ఓవర్ థింక్ చేయరు. ఎందుకు? మీ బ్రెయిన్‌కి ఒక స్పేస్ దొరికింది. మూడోది ఎనర్జీ గ్రేటర్ థాన్ టైమ్ రూల్. ఇదేంటి అంటే మీరు హై ఎనర్జీలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ పనులు చేయండి. లో ఎనర్జీలో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోండి. ఫోర్త్ సొల్యూషన్ ఏంటి అననేసంటే, మీరు ఖచ్చితంగా స్క్రోల్ చేయడాన్ని ఆపండి. అంటే మీరు కాన్షియస్‌లీ ఒక డేలో ఒక 1 అవర్ నేనసలు ఫోను చూడను, ముట్టను, ఏ వీడియో చూడను, స్క్రోల్ చేయను, అసలు సోషల్ మీడియా జోలికెళ్ళను, కనీసం ఫోన్‌ని అన్‌లాక్ కూడా చెయ్యను అని ఒక రూల్ మీది మీరు పెట్టుకోండి. ఫస్ట్‌లో మీకు చాలా బోరింగ్‌గా అనిపిస్తది. కానీ మెల్లిమెల్లిగా ఇది అలవాటైంది. ఒక 1 అవర్ వల్ల జస్ట్ ఒక 1 అవర్ వల్ల మీకు చాలా ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ బ్రెయిన్ ఎనర్జీ గూడా చాలా పెరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటి అని అనేసంటే, నేను ఇంతకు ముందు మీకు చెప్పినా గదా! ఎమోషన్స్ అన్నీ లోపలుంచుకోవడం. ఇది ఎమోషన్ రిలీజ్. అంటే మీలో ఉన్న ఎమోషన్స్‌ని మీరు రిలీజ్ చేయడం. ఎట్లా అనంటే మీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. లైక్ బాధ, చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ మీరు బయట ఎక్స్‌ప్రెస్ చేయలేరు. దీన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎవరి నుంచైతే వచ్చిందో వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తే గొడవైపోతది. సో, మనం వాటిని లోపలనే హోల్డ్ చేస్తాం. ఇది మనల్ని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని ఎట్లానైనా రిలీజ్ చేయాలి. దీన్ని రిలీజ్ చేయాలంటే సొల్యూషన్ మీరు ఎవరితోనైనా ఫోను చేసి మాట్లాడడం. మీరు ఎవరితోనైనా ఫోను చేసి మాట్లాడాలి అని అనుకుంటే, మీకు డీప్ కనెక్షన్స్ కావాలి. డీప్ కనెక్షన్స్ కావాలి, అట్లా ఎవ్వరు లేరు అనంటే, మీరు ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని మీకు ఏమైతే థాట్స్ వస్తున్నాయో అన్నీ రాయండి. అది ఎంత బ్యాడ్ థాట్ అయినా సరే, ఎంత గిల్ట్ థాట్ అయినా సరే, మీకెంత బాధ అనిపించినా సరే, మీరు ఏడ్చేసినా సరే, ఏడ్చేయండి. రాయండి. రాసి మీ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత, అన్నీ రాసారు మీ బ్రెయిన్‌లో ఉన్న థాట్స్ అన్నీ అని అన్న తర్వాత, ఆ పేపర్‌ని కాల్చేయండి. దీనివల్ల మీ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అలసిపోతున్నారు అనంటే, మీరు వర్క్ చేయకపోయినా టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారు అనంటే, మీ బ్రెయిన్ అలసిపోయిందని అర్థం. అండ్ మీరు మీ ఏ వర్క్ చేయకపోయినా మీ బ్రెయిన్ కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకోవడం అనేది మర్చిపోయారు. మీ బ్రెయిన్ మాత్రం రెస్ట్ కోసం ఫైట్ చేస్తుంది. సో, మీరు డెఫినిట్‌గా 3 థింగ్స్ చేయాలి. ఫస్ట్ మీ థాట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. మీకేం థాట్స్ వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేయాలి. సెకండ్‌ది మీరు కాన్షియస్‌లీ డిస్ట్రాక్షన్స్‌ని తగ్గించాలి. ఫోన్ స్క్రోలింగ్ టైమ్‌ని తగ్గించాలి. థర్డ్ థింగ్ మీ బ్రెయిన్ ఎనర్జీ, మీ మెంటల్ ఎనర్జీని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ థింగ్స్ చేయడం వల్ల మీకు డెఫినిట్‌గా మెంటల్ ఫాటిగ్, ఈ మెంటల్ టైర్డ్‌నెస్ అనేది తగ్గుతది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే, మీకొక వేకింగ్ అప్ కాల్ లాగా అనిపిస్తే డెఫినిట్‌గా లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ సిబ్లింగ్స్‌కి గానీ, మీ లవ్డ్ వన్స్‌కి షేర్ చేయండి. ఇట్లాంటి వాల్యుయబుల్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.